అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ ఏపీ బ్లోజమ్స్ ఫస్ట్ సెమిస్టర్‌లో పేజ్ నెంబర్ 60లో నెగెటివ్ సెంటెన్సెస్ గురించి ఇవ్వడం జరిగింది. ఏందంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. దానికి సంబంధించి నెగెటివ్ సెంటెన్సెస్‌ని రాయమన్నారు. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్‌లో నాట్ కానీ, నెయిదర్ కానీ, నార్ కానీ ఈ విధంగా అలాంటి నెగెటివ్ పదాలు ఏవీ లేకపోతే అటువంటి సెంటెన్స్‌ని పాజిటివ్ సెంటెన్స్ అంటారు. మరి దాన్ని నెగెటివ్ సెంటెన్స్‌గా మార్చమన్నారు. ఒక పాజిటివ్ సెంటెన్స్‌ని నెగెటివ్ సెంటెన్స్‌గా మార్చాలి అంటే సింపుల్‌గా హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, విల్, షల్, కెన్, మే వీటన్నిటి తర్వాత నాట్ అనేది ఉంచితే సరిపోతుంది. అప్పుడు అది నెగెటివ్ సెంటెన్స్‌గా మారుతుంది. చాలా సింపుల్ విషయం. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేయమని ఇచ్చారు మనకి. ఇక్కడ మనం చూడండి, మై మదర్ విల్ అసైన్ వర్క్ టు మీ. దీన్ని నెగెటివ్ సెంటెన్స్‌గా ఎట్లా రాయాలి? సింపుల్‌గా మై మదర్ రాసాం. ఇక్కడ నాట్ అనే దాన్ని పెడితే సరిపోతుంది. మై మదర్ విల్ నాట్ అసైన్ వర్క్ టు మీ. అయితే ఇట్లానే సరిపోతుందా? ఇంకేమైనా ఫర్దర్‌గా అంటే మనం సింపుల్‌గా ఇంకో విధంగా కూడా షార్ట్‌కట్‌లో విల్ నాట్‌ని వోంట్‌గా రాసుకోవచ్చు. విల్ నాట్‌ని వోంట్‌గా మార్చి మై మదర్ వోంట్ అసైన్ వర్క్ టు మీ అని కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ విల్ నాట్ అనేది ఎట్లా అయితే ఉందో ఆ ప్లేస్‌లో మనం వోంట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అట్లా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. మై మదర్ విల్ నాట్ అసైన్ వర్క్ టు మీ అని రాయొచ్చు. మై మదర్ వోంట్ అసైన్ వర్క్ టు మీ అని కూడా రాయొచ్చు. దీని అర్థం ఏంటంటే మా అమ్మగారు ఎటువంటి పని నాకు చెప్పరు అనేసి అర్థం అనమాట నెగిటివ్ సెంటెన్స్‌ని. ఇదేమో నాకు పని ఇస్తారు అని. మై మదర్ విల్ అసైన్ వర్క్ టు మీ అంటే నాకు పని కేటాయిస్తారు అని. ఇక తర్వాత విషయానికి వస్తే హీ విల్ గెట్ ద జాబ్. అతనికి జాబ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం నాట్ అనేది చేరుస్తాం. నెగిటివ్ సెంటెన్స్‌గా మార్చాలి కాబట్టి. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఎందుకంటే ఎటువంటి నాట్, నార్, నో అని నెయిదర్ కానీ ఇట్లాంటివి ఎటువంటివి కూడా లేవు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్‌గా మార్చాలంటే నాట్ అనేది ఉంచితే సరిపోతుంది. దీన్నే ఇప్పుడు మనం ఇంకో రకంగా ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఏంటంటే షార్ట్ కట్‌గా రాయొచ్చు. విల్ నాట్ కాస్త వోంట్‌గా మార్చి మనం రాయొచ్చు. చూడండి, ఇక్కడున్న విల్ నాట్ అన్నా కింద ఉన్న వోంట్ అయినా ఒకటే అర్థం అన్నమాట. జస్ట్ ఏం చేసామంటే షార్ట్‌గా రాసాం. ఆ విషయాన్ని గమనించండి. ఈ రెండు సెంటెన్స్‌లో ఏదైనా ఒకటి ఎట్లయినా రాయొచ్చు. నో ప్రాబ్లం. ఇప్పుడు వి షల్ బై అనదర్ హౌస్. దీన్ని మనం నెగిటివ్‌గా రాయాలంటే షల్ పక్కన నాట్ రాస్తే సరిపోతుంది. అయితే ఇంత క్లియర్‌గా చెప్పడానికి గల కారణం ఇంకోటి ఉంది. ఈ సెంటెన్స్‌ని షల్ నాట్‌ని షాంట్‌గా మార్చడం అన్నమాట. ఇది మనం జనరల్‌గా ఎక్కువగా కనబడదు ఈ పదం. కాబట్టి ఆ పదాన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వి షాంట్ బై అనదర్ హౌస్ ఇలా అయినా రాయొచ్చు, లేదా అలా అయినా రాయొచ్చు. నో ప్రాబ్లం. వి షల్ నాట్ బై అనదర్ హౌస్. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బాగా ఉపయోగపడుతుంది. SHANT అన్నా షల్ నాట్ అన్నా ఒకటే. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇక మిగతాయి గమనిస్తే ద డాక్టర్ విల్ సీ యూ వెరీ సూన్. దానికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాస్తాం? దానికి వచ్చేసి విల్ ఉంది కదా, ఇది హెల్పింగ్ వెర్బ్. దాని పక్కన నాట్ ఉంచుతాం. ద డాక్టర్ విల్ నాట్ సీ యూ వెరీ సూన్ అంటే ద డాక్టర్ విల్ సీ యూ వెరీ సూన్ అంటే నిన్ను వెంటనే చూస్తారు డాక్టర్ గారని. ద డాక్టర్ విల్ నాట్ సీ యూ వెరీ సూన్ అంటే తొందరగా ఏం చూడరు డాక్టర్ గారని నెగిటివ్ సెంటెన్స్. ద డాక్టర్ వోంట్ సీ యూ వెరీ సూన్. ఇక్కడ ఉన్న విల్ నాట్ అన్నా కింద ఉన్న వోంట్ అన్నా ఒకటే. ఆ విషయాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ దానికి మనం ఫార్వర్డ్ అవుతాం. చూడండి, హీ విల్ లీవ్ టుమారో. అతను రేపు బయలుదేరి లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీ విల్ నాట్ లీవ్ టుమారో. విల్ పక్కన నాట్ చేర్చాం, నెగిటివ్ సెంటెన్స్గా మార్చాం. ఇది ఏంటంటే వోంట్ అనేది షార్ట్ కట్ అనమాట విల్ నాట్కి. అది కూడా మనం రాసాం. ఈ రెండు సెంటెన్స్లో విల్ నాట్ అని రాసినా కానీ వోంట్ అని రాసినా కానీ ఒకటే. సో టోటల్గా ఇదండి నెగిటివ్ సెంటెన్సెస్ గురించి మనం నేర్చుకున్నది. ఏంటంటే ప్రధానంగా ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి అంటే పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. విల్ నాట్, వోంట్గా రాసాం. అలానే షల్ నాట్ అనే దాన్ని షాంట్, SHANT షాంట్గా రాసాం. ఇందులో ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవాల్సింది
వోంట్తో పాటు షాంట్ అనమాట. షాంట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు, కానీ ఎగ్జామ్లో ఉపయోగించి దాని యొక్క ఫుల్ ఫామ్ అనేది అడుగుతారు. మామూలుగా 7th క్లాస్ పిల్లలకైతే పాజిటివ్ సెంటెన్స్ టు నెగిటివ్ సెంటెన్స్ రాయమని అడుగుతారు.